చోరీ అయిన మొబైల్ ఫోన్ తిరిగి లభించింది. కామారెడ్డి పోలీసుల నిబద్ధతకు కృతజ్ఞతలు, బాధితుల ఆనందం వెల్లువిరిసింది. ఈ రోజుల్లో ఓ మొబైల్ ఫోన్ పోతే మన చేతుల్లోంచి ఓ ప్రపంచమే జారినట్టు అనిపిస్తుంది. ఫోన్ అనేది ఈ రోజుల్లో కేవలం కాల్స్కి మాత్రమే కాదు, మన ప్రైవేట్ ఫోటోలు, సందేశాలు, బ్యాంకింగ్ వివరాలు వంటి అనేక కీలకమైన విషయాలు నిల్వ మారింది. అలాంటి సందర్భంలో ఫోన్ పోయిందని బాధపడుతున్న బాధితుడికి ఒక ఆశాజనకమైన కాల్ వచ్చింది. అది కామారెడ్డి జిల్లా ఎస్పీ పోలీస్ కార్యాలయం నుండి. మీ మొబైల్ ఫోన్ మాకు దొరికిందని ఎస్పీ కార్యాలయానికి వచ్చి తీసుకెళ్ళండి. పోలీసుల నుంచి వచ్చిన సమాచారం బాధితుడికి ఊరటనిచ్చింది. ఇది ఒక సమాచారమే కాదు, ఇది ఒక బాధితుడికి అందిన భద్రత, భరోసా, న్యాయం. కామారెడ్డి పోలీసులు చూపిన స్పందన నిజంగా అభినందనీయమైనది. చోరీ అయిన ఫోన్ను తక్కువ సమయంలో ట్రేస్ చేసి బాధితుడికి తిరిగి అప్పగించడం ద్వారా పోలీస్ విభాగం మరోసారి తమ నిబద్ధతను చాటింది. ఈ విజయానికి పునాది CEIR అనే కేంద్ర ప్రభుత్వ యంత్రాంగమే. CEIR అంటే సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ ద్వారా చోరీకి గురైన ఫోన్లను గుర్తించి తిరిగి వారి యజమానులకు అందిస్తున్నారు. గత 3 రోజుల క్రితం కామారెడ్డిలో 150 మొబైల్ ఫోన్లను రికవరీ చేసి బాధితులకు అప్పగించారు. ఇప్పటి వరకు మొత్తంగా 3551 ఫోన్లు తిరిగి లభించాయి. మీ ఫోన్ పోయిందా? తిరిగి పొందాలనుకుంటున్నారా? RSI బాలరాజు గారిని సంప్రదించండి. ఆయన కాంటాక్ట్ నంబర్ 8712268614. ప్రజలకు ఓ ముఖ్యమైన హెచ్చరిక: చోరీ అయిన ఫోన్లు తక్కువ ధరకు కొందరు దుండగులు మార్కెట్లో అమ్ముతున్నారు. బిల్లు లేకుండా, ID ప్రూఫ్ లేకుండా ఫోన్లు కొనొద్దు. అలాంటి ఫోన్లు కొంటే మీరు కూడా నేర ప్రక్రియలో ఇరుక్కోవచ్చు. అందుకే ఫోన్ కొనుగోలు బిల్లు, ఐడెంటిటీ వివరాలు తప్పనిసరి. అదే మీ భద్రతకు రక్ష. ఈ సందర్భంగా కామారెడ్డి జిల్లా ఎస్పీ కార్యాలయానికి మరియు పోలీస్ శాఖకు H5 న్యూస్ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. వారి నిస్వార్థ సేవ, ప్రజల పట్ల గల గౌరవం ఈ వ్యవస్థ పట్ల మనం కలిగించాల్సిన నమ్మకాన్ని మరింత బలపరుస్తుంది. ఇది మీ H5 న్యూస్ ప్రత్యేక నివేదిక. మరిన్ని విశ్వసనీయమైన వార్తల కోసం మా ఛానల్ను ఫాలో అవ్వండి.